రాసిన పత్రిక 2వ అధ్యాయం. Entire chapter we shall read responsively. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం మార్చి చదువుకుంటున్నాం. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 2, entire chapter we shall read responsively. 2వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతా కూడా మార్చి మనం చదువుకుంటున్నాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. For if the word spoken through angels proved steadfast, and every transgression and disobedience received a just reward. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. For he has not put the world to come, of which we speak, in subjection to angels. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపం చేసుకుంటకు వాడి పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడి పాటివాడు. You have made him a little lower than the angels. You have crowned him with glory and honor and set him over the works of your hands. వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని, But we see Jesus, who was made a little lower than the angels, for the suffering of death, crowned with glory and honor, that he, by the grace of God, might taste death for everyone. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. For both he who sanctifies and those who are being sanctified are of the one, for which reason he is not ashamed to call them brethren. సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తున్నాను, saying, I will declare your name to my brethren. 13వ వచనం, నేను ఆయనను నమ్ముకుని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడును నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. And as much as then as the children have partaken of flesh and blood, he himself likewise shared in the same, that through death he might destroy him who had the power of death, that is, the devil. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. Therefore, in all things he had to be made like his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make propitiation for the sins of the people. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. May the Lord bless this reading for us. చదవబడిన లేఖన భాగము ప్రభు మనకు ఆశీర్వదించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for thy grace and love and protection throughout the past week. గత వారమంతా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మాకు అనుగ్రహించినటువంటి భద్రత, కాపుదల, సంరక్షణ అంతటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for the remnant that you have kept in thy house, who have the hunger and desire to know thy word, to meditate thy word, to understand and preach thy word, and to the upcoming generation. ప్రభువా, కొద్దిపాటి శేషమును మీ ఆలయంలో ఉంచుకుని మీ వాక్యమును ధ్యానించడానికి, పఠించడానికి, అభ్యసించడానికి, క్రమంగా వాటిని తెలుసుకుని తర్వాత తరమును అప్పగించడానికి కొద్దిపాటి శేషమును మీరు ఎంచుకున్నందుకే మీకు వందనాలు. We thank you, Lord, for this new Bible study series. ఈ క్రొత్త బైబిల్ పఠన సిరీస్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Bless the word that we have read today. ఈ దినమున మేము పఠించినటువంటి లేఖన భాగమును ఆశీర్వదించుము. Help us to interpret them correctly and apply them to our lives. ప్రభువా, సరిగా వాటి యొక్క భావమును అర్థం చేసుకుని మా జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. Help us to look unto thee and subject ourselves unto the ministry of thy Holy Spirit. ప్రభువా, కేవలం మీ తట్టు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ప్రభుత్వం కిందకి నన్ను మమ్మల్ని తెచ్చుకుంటున్నాము. We bring all of us under the sprinkling blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ ధన్యకరమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
So last Thursday, last week, we started our Bible studies from the book of Hebrews. గత గురువారం నుంచి మన యొక్క బైబిల్ పఠనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రారంభించుకుని ఉన్నాం. Hebrews predominantly talks about the preeminence and the superiority of the Lord Jesus Christ. హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత గురించి ఎంతో చెప్తుంది. So we saw it was written around AD 67-69. 67-69 క్రీస్తు శకము. బహుశా ఈ యొక్క గ్రంథము రాసి ఉండవచ్చు. Probably the author was Apostle Paul. బహుశా దీన్ని రాసినటువంటి గ్రంథకర్త అపోస్తలుడైనటువంటి పౌలు అయి ఉండొచ్చు. It was written from Italy. అతడు ఇటలీలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక. Written to the second generation believers from Judaism. యూద మతానికి చెంది రెండవ తరపు విశ్వాసులకు ఈ పత్రిక ఆయన రాస్తూ వచ్చాడు. So people were in the midst of confusion. ప్రజలు ఎంతో కలవరంలో ఎటువైపు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాయబడింది. Shall we follow this New Testament preaching of the salvation by grace? కృప ద్వారా రక్షణ కలుగుతుంది అనే నూతన నిబంధన బోధను అనుసరించవచ్చునా లేదా అని. Or shall we go back to our Old Testament Judaism and our rituals and offerings and sacrifices? పాత నిబంధన బోధ అనేటువంటిది ఈ ఆలయము అర్చనాచారాదులు వాటి వైపు వెళ్ళాలా అనేటువంటి ఆలోచనలో యూదా జనాంగం ఉన్నారు. Also there were a lot of heresies and false doctrines going on at the time. ఆ దినములలో తప్పుడు బోధ ఎంతో ఉండింది. They were worshipping the angels. వారు దేవదూతలను ఆరాధించేవారు. They were denying the deity of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. So to correct all these doctrinal deviations and mistakes, the author writes in a very systematic way, quoting many scriptures from the Old Testament and presenting the preeminence of the Lord Jesus Christ. అందుకొరకే ప్రజల నిమిత్తమై వారు ఎదుర్కొంటున్నటువంటి తప్పులు బోధలను ఖండించుచు వారిని సరైనటువంటి విశ్వాస మార్గంలోనికి తీసుకురావడానికి వారికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రాస్తూ ఇందులో ఎంతో క్రమబద్ధముగా పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని చూపిస్తూ రాశాడు. And in the 13 chapters we have in this epistle, ఈ పత్రికలో 13 అధ్యాయాలు కలిగి ఉన్నాం. all talk about the superiority of the Lord. అన్నీ కూడా మన ప్రభు యొక్క ప్రధానత్వాన్ని గురించి రాయబడింది. In chapter 1 and 2, మొదటి 2 అధ్యాయాల్లో the Lord was superior to the angels. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు, He was ఉన్నతుడు. superior to the prophets. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. In chapter 3, 3 అధ్యాయంలో he is superior to Moses, who gives us a better covenant. శ్రేష్టమైన నిబంధన ఇచ్చినటువంటి మోషే కంటే గొప్పవాడైన. He is better than Moses, but gives us superior covenant. ఆయన మోషే కంటే గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి నిబంధన ఇచ్చినవాడు. In chapter 4, 4 he అధ్యాయంలో is better than Joshua, who gives us superior rest. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విరామం ఇచ్చేటువంటి యెహోషువ కంటే గొప్పవాడు ఆయన. In chapter 5, 6 and 7, 5, 6, 7 అధ్యాయాల్లో Christ is greater than all the earthly priests. భూ సంబంధమైనటువంటి యాజకులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతుడు. In chapter 8, 8వ we అధ్యాయం see he made a new covenant which is superior to the old covenant. పాత నిబంధన కంటే శ్రేష్టమైన నూతన నిబంధనను ఆయన ఇచ్చినటువంటి వాడు. Chapter 9, 9వ అధ్యాయం he serves in a superior sanctuary. ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధాలయంలో సేవ చేయువారు. In chapter 10, 10వ అధ్యాయంలో he offered a superior sacrifice. ఆయన శ్రేష్టమైనటువంటి బలిని అర్పించిన వాడు. In chapter 11, 11వ అధ్యాయం we see he is superior to all the Old Testament saints. పాత నిబంధనల భక్తులందరికంటే శ్రేష్టమైన వాడు. Chapter 12 and 13 are practical chapters. 12, 13 క్రియాశీలకమైనటువంటి విశ్వాస సంబంధమైన. After you hear about the preeminence of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతలన్నీ విన్న తర్వాత we need to look unto him and run the race and win the prize. మనము ఆయన తట్టు చూసి పరుగు పందెములో పరిగెడుతూ మన కొరకు ఉంచబడినటువంటి బహుమానములు పొందాలి. In our last study, గత వారం మన యొక్క పట్టణంలో we studied from the book of Hebrews chapter 1. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం ధ్యానించాం. So first 3 verses, మొదటి 3 వచనములు it talks about God's supreme revelation in Lord Jesus Christ, in the Son. యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుని యొక్క కుమారునిలో దైవత్వం యొక్క సర్వ ప్రత్యక్షతను దేవుడు ఆయన కుమారుడిలో అనుగ్రహించాడు. Verse 5 to end,
5 నుంచి చివరి వరకు we saw he was superior to the angels. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని చూస్తాం. Son is greater than the angels because of his excellent name. ఆయనకి ఇవ్వబడినటువంటి గొప్ప నామమును బట్టి దేవదూతల కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి నామం కలిగిన వారు. Son is greater because he was the firstborn who was worshipped. కుమారుడు అందరికంటే ఆది సంభూతుడు, ఆయన జ్యేష్ఠుడు గనుక ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. Son is greater because he created the angels or his creation. కుమారుడు ఉన్నతమైన వాడు ఎందుకనగా సృష్టిని కలగజేసిన వాడు, దేవదూతలను సృష్టించిన వాడు కూడా ఆయనే. Son is greater because he was enthroned and anointed and because of his superior nature. ఎందుకనగా కుమారుడు ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సుగుణాలను బట్టి, ఆయనకున్నటువంటి స్వభావమును బట్టి సింహాసనాసీనుడై అభిషేకించబడిన వాడు. He is superior because he is eternal. ఆయన నిత్యుడు గనక అందరికంటే ఉన్నతమైన వాడు. He is superior because he is sovereign. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు గనక అందరికంటే ఉన్నట్టు. He is superior because he is the son, whereas the angels are the servants. ఆయన కుమారుడు గనక ఉన్నతుడు, మిగతా దేవదూతలందరూ కూడా దాసులైన వారు, సేవకులు. We saw 7 important reasons why son is superior to angels. దేవదూతల కంటే కుమారుడు ఎందుకు ఉన్నతుడో 7 విషయాలు మనం గత వారం చూశాం. In chapter 1, మొదటి అధ్యాయంలో the author presents the Lord as Son of God. మొదటి అధ్యాయంలోనే ఈ యొక్క గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారిని దైవ కుమారుడిగా మనకు చూపిస్తున్నాడు. In chapter 2, రెండో అధ్యాయంలో he presents him as Son of Man. ఆయన మనుష్యుని కుమారునిగా ఈ యొక్క గ్రంథకర్త చూపిస్తున్నాడు. So he is 100% God and 100% man. ఆయన 100% దైవత్వం కలిగిన వారు, అలాగనే దేవుడై ఉన్నాడు, అలాగనే కుమారుడు అనగా మనుష్య రూపంలో దాల్చిన వాడు. And chapter 1 and 2 complement each other. ఈ 1-2 అధ్యాయాలు ఒకదానికొకటి పోల్చుకుంటుంటాయి. The purpose of the Lord coming into this world, ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుట్లో ఉన్న ఉద్దేశం twofold. రెండంతలు. First thing is to reveal God unto us. మనకు దేవుణ్ణి బయలుపరచడానికి. Second, రెండవది to represent us before God. మనలను దేవుని దగ్గర ఆయన ప్రతినిధిగా మనల్ని తీసుకెళ్ళడానికి. In the first chapter, మొదటి అధ్యాయంలో we see how God represented the Lord, God to us. The Lord Jesus Christ represented God to us. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నారో, that's what we see in chapter 1. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. In the past various times, various ways, God revealed through the prophets. ఆయా సమయములలో, ఆయా సందర్భాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు తనను బయలుపరుచుకుంటూ వచ్చాడు. But in the last days, the fullness of God's revelation came through Jesus Christ. అయితే ఈ కడవరి దినములలో కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనగా ఆయన కుమారుని ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. He is none other than Son of God. ఆయన ఎవరో కాదు, దైవ కుమారుడు. We saw the deity of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మనం చూశాం. Because of his names, ఆయనకు ఇవ్వబడినటువంటి పేర్లను బట్టి, because of his attributes, ఆయనకున్నటువంటి సుగుణాలను బట్టి, because of his works, ఆయన చేసినటువంటి క్రియలను he బట్టి is 100% God. ఆయన 100% దేవుడు. He came to reveal who true God is. సత్యవంతుడైన దేవుడు ఎవరో బయలుపరచడానికి ఆయన దిగొచ్చాడు. The prophets revealed the nature of God, the attributes of the God in bits and pieces, in particular angle, in particular aspect. అయితే పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా దేవుని యొక్క సుగుణాలను ఆయా కోణాల్లో, ఆయా సందర్భాల్లో దైవత్వాన్ని గురించి, దేవుని గురించి వివరించారు. The fullness of the deity was revealed through Jesus Christ. అయితే దేవుని యొక్క సర్వసంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు బయలుపరచబడింది. That is what we saw in chapter 1. అదే మొదటి అధ్యాయంలో చూశాం. He came to reveal who God truly is. నిజముగా దేవుడు ఎవరో బయలుపరచడానికి ఆయన దిగొచ్చాడు. In chapter 2, రెండో అధ్యాయంలో we see how he came to represent us, mankind, before God. మనలను అనగా మనుషులమైనటువంటి మనలను దేవుని యొద్దకు తీసుకువెళ్ళడానికి, ఆయన ముందు ఉంచడానికి ఆయన ఏం చేశారో చూస్తున్నాం. Chapter 1 focuses on the deity of the Lord. మొట్టమొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి వివరించింది. Chapter 2 focuses on the humanity of the Lord. రెండవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ జన్మను గురించి రాయబడింది. In chapter 1 he is Son of God. మొట్టమొదటి అధ్యాయం ఆయన దైవ కుమారుడు. In chapter 2 he is Son of Man. రెండవ అధ్యాయం ఆయన మనుష్య కుమారుడు. In chapter 1 we see the exaltation of the Son. మొదటి అధ్యాయంలో కుమారుణ్ణి ఎలాగ తండ్రి హెచ్చించారో చూశాం. In this chapter 2 we see the humiliation of the Son. రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీనత్వాన్ని చూస్తాం. In chapter 1 we see Son of God came down to reveal God to us. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి, మనకు చూపించడానికి వచ్చారని మొదటి అధ్యాయంలో చూస్తాం. Chapter 2 how Son of Man went to the cross
and went back to the Father, representing us before Him. రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళి మనం నిమిత్తమై ఆయన ఎలాగ యాజకుడిగా ఉన్నారో చూస్తాం. The Son of God became son of man in order to make sons of men the sons of God. దైవ కుమారుడు మానవుని కుమారునిగా ఎందుకు మారాడంటే మానవ కుమారులమైనటువంటి మనము దైవ కుమారులుగా అవడానికి. Chapter 2 is very deep and very rich. ఈ రెండవ అధ్యాయం చాలా లోతైనది, ఎంతో ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నది. It covers all the major New Testament doctrines. నూతన నిబంధన బోధ అంతా కూడా ఈ యొక్క విషయం రెండవ అధ్యాయంలో మనం చూడొచ్చు. We see about incarnation. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మానవ పోలికగా రావడం అనేది చూస్తాం. Verse 14 talks about incarnation. 14వ వచనములో ఆయన శరీరధారిగా వచ్చినటువంటి చూస్తాం. Verse 9 we see substitution. ఆయన మనకు బదులుగా చేయబడినారు అని చదువుతున్నాం. Verse 10 talks about salvation. 10వ వచనములో రక్షణ గురించి చదువుతున్నాం. Verse 11 talks about sanctification. 11వ వచనములో పరిశుద్ధతను గురించి చదువుతున్నాం. Verse 10 talks about crucifixion. 10వ వచనములో ఆయన సిలువను గురించి చదువుతున్నాం. Verse 14 talks about resurrection. 14వ వచనం పునరుద్ధానం గురించి చదువుతున్నాం. Verse 9 talks about glorification. 9వ వచనములో మహిమ పరచబడ్డాన్ని చదువుతున్నాం. From incarnation to glorification, all the major New Testament doctrines are here in chapter 2. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మానవునిగా ఈ లోకమునకు రావడం, ఆయన ఆరోహణమై దేవుని దగ్గర మహింపరచబడ్డం, ఇవన్నీ కూడా మనం రెండో అధ్యాయంలో చదువుతాం. Chapter 2 first 4 verses. రెండో అధ్యాయం మొదటి 4 వచనాల్లో we see he was warning not to neglect salvation. రక్షణను నిర్లక్ష్యం చేయవద్దనేటువంటి హెచ్చరిక దేవుడే ఇస్తున్నాడు. Verse 5 to 9. 5 నుంచి 9 we see how Jesus came as Son of Man. మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారో మనకి చదువుతున్నాం. Verse 10 to 18. 10 నుంచి 18 వచనాలు. Jesus Christ helps a mankind to come back to his glory. తిరిగి దేవుని మహిమలో మానవుడు చేర్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సహాయాన్ని చదువుతున్నాం. First 4 verses. మొదటి 4 వచనాలు. He says, take heed to the revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత విషయమై మీరు జాగ్రత్తగా వినండి. Take heed, be careful. జాగ్రత్త పడండి, lest you drift away. మీరు కొట్టుకుని పోకుండానట్లు. So in the last class, గత తరగతిలో we saw there are 6 problems the author was mentioning. ఇక్కడ గ్రంథకర్త 6 సమస్యల గురించి ప్రస్తావించడం మనం చదువుతున్నాం. The book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6 serious warnings. 6 ఎంతో తీవ్రమైనటువంటి హెచ్చరికలు చదివాం. The problem of drifting away. కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం. The problem of disbelief. అవిశ్వాసం అనేటువంటి ప్రమాదం. Problem of disobedience. అవిధేయత అనేటువంటి ప్రమాదం. Problem of dead deeds. నిర్జీవ క్రియలు అనేటువంటి ప్రమాదం. Problem of despising the grace of God. దేవుని కృపను తృణీకరించేటువంటి ప్రమాదం. The problem of defilement. అపవిత్రత పరుచుకునేటువంటి ప్రమాదం. These 6 problems are in the believers. ఇవన్నీ కూడా 6 సమస్యలు విశ్వాసులైనటువంటి వారిలోనే కనబడతాయి. The first one we see here in chapter 2 verse 1. రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఈ మొట్టమొదటి మనం చూస్తాం. If you do not heed to the word of God, మీరు దేవుని యొక్క వాక్యమును వినకుండా ఉంటే, if you neglect the word of God, దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేస్తే there is a danger of drifting away. కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం ఉంది. Word of God is very important. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. It was revealed to us. ఇది మనకు బయలుపరచబడిన వాక్యం. He says the first revelation came through the angels to Moses. దేవదూతల ద్వారా మోషే ద్వారా ప్రాథమికంగా ఆదిమంగా వాక్యం యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. That is first revelation of the law. అది ధర్మశాస్త్రమును గురించినటువంటి మొట్టమొదటి ప్రత్యక్షత. Any breach of the law which came through angels met with strict punishment. అయితే దేవదూతల ద్వారా ప్రకటించబడినటువంటి వాక్యము ద్వారా దాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఉంది. But the second revelation came through Jesus Christ. రెండవ ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగింది. So this is a greater revelation. అయితే రెండవది ఎంతో గొప్ప ప్రత్యక్షత. If you people who could not follow the law were punished, the people who neglect the word of God that came through Jesus are much more severely punished. ధర్మశాస్త్రమును అనుసరించిన వారికి ఎంత శిక్ష అయితే వస్తుందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమును అనుసరించినటువంటి వారికి మరి గొప్ప శిక్ష వస్తుంది. That is what he was saying here. అదే ఇక్కడ రాయబడింది. Now do not drift away but heed the word of God. మీరు కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. Because this is a better revelation. ఎందుకనగా ఇది శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత. The Old Testament revelation పాత నిబంధన ప్రత్యక్షత was given only to the Jews. అది యూదులకు మాత్రమే బయలుపరచబడింది. But the New Testament revelation came to all mankind. నూతన నిబంధన ప్రత్యక్షత
మానవాళందరికీ ఇవ్వబడింది. Old Testament revelation is temporary. పాత నిబంధన ప్రత్యక్షత తాత్కాలికమైంది. The New Testament revelation is eternal. నూతన నిబంధన ప్రత్యక్షత నిత్యము నిల్చుండేది. The Old Testament revelation is external. పాత నిబంధన ప్రత్యక్షత బాహ్యమైనది. And New Testament revelation is spiritual. నూతన నిబంధన ప్రత్యక్షత ఆత్మ సంబంధమైనది. Old Testament revelation is all through signs and symbols and ceremonies. పాత నిబంధన ప్రత్యక్షత అంతా కూడా సూచక క్రియలు, సూచనలు, ప్రారంభం ఆదిమం బానే ఉంది. They got the revelation. ప్రత్యక్షతను They పొందుకున్నారు, accepted the Lord. ప్రభువుని అంగీకరించారు. But they started neglecting. తర్వాత నిర్లక్ష్య స్వభావం వచ్చింది. Neglecting salvation. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. Neglecting the word of God. దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టారు. Neglecting the fellowship. సహవాసమును పక్కన పెట్టారు. Neglecting the worship. ఆరాధనను పక్కన That పెట్టారు. is why they backslide, they drift away. అందుకొరకే కొట్టుకుని పోయేటువంటి దుస్థితిలో ఉన్నారు. That is why Apostle Paul also writes to Philippians chapter 2 verse 12. ఫిలిప్పీ 2:12 అపోస్తలుడైన పౌలు వారికి రాస్తూ, Do not take your salvation for granted. మీకు ఇవ్వబడినటువంటి రక్షణను మీరు ఏదో వచ్చిందిలే అని అనుకోవద్దు. Work out your salvation with fear and trembling. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కాపాడుకునండి. Yes, the Lord saved us. ప్రభువు మనల్ని రక్షించారు. Gave us eternal salvation. అది నిత్యమైన రక్షణ. But we need to maintain the salvation. అయితే ఈ రక్షణను కొనసాగించుకునే బాధ్యత మనది. We need to work out our salvation with fear and trembling. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోవాలి. He says it is a great salvation. రాయబడింది ఈ రక్షణ గొప్ప రక్షణ. Do not drift away. మీరు కొట్టుకుని పోవద్దు. In chapter 5 to the end, verse 5 to end, 5 నుంచి చివరి వచనం వరకు we see 5 important aspects of the Son of Man. మనుష్య కుమారుని యొక్క 5 ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు మనం కనుగొంటాం. 5 important aspects as the Son of Man in verse 5 to end. 5 నుంచి చివరి వచనం వరకు మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి 5 ప్రాధాన్యతను చూస్తాం. First of all, మొట్టమొదటి, Jesus Christ came as a Son of Man to be our substitute. మనకు బదులుగా ప్రత్యామ్నాయముగా ఉండడానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవ జన్మతో ఈ లోకమునకు వచ్చారు. We see that from verse 5 to 9. 5 నుంచి 9 వచనాల్లో ఈ విషయం చూస్తున్నాం. Verse 5 he says, 5వ వచనం అంటున్నారు, He has not put the world to come of which we speak in subjection to angels. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపర్చలేదు. He did not create a new world, new heaven for the angels. దేవదూతల కొరకు వారు ఉన్నట్లు క్రొత్త లోకమును వారి కొరకు చేయలేదు. He created that for you and for me. ఆయన సృష్టించిన క్రొత్త లోకము మన కొరకే. That is the high and lofty purpose of God for mankind. మానవులందరి కొరకు దేవునికున్న ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఇది. That is why in verse 6 we see, అందుకే 6వ వచనం చూస్తాం. What is man that you are mindful of him? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు Or ఏపాటి the వాడు? son of man that you care for him? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి You వాడు? made him little lower than the angels.
angels. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా Crown him చేసితివి. with glory and honor. మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపచేసితివి. Set him over the works of your hands. నీ చేతి పనుల మీద వానికి అధికారం Put అనుగ్రహించితివి. all things in subjection under his feet. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. This passage is quoted from Psalm chapter 8 verse 4 to 6. కీర్తన 8:4 నుంచి 6 వచనాలు అక్కడ ఉన్నటువంటి కీర్తన ఇక్కడ రాయబడింది. There David was worshipping the Lord దావీదు ప్రభువుని ఆరాధిస్తున్నాడు, and filled with the Holy Spirit. ఆత్మచేత నింపబడ్డాడు. He was praising the Lord for his great plan and purposes for mankind. మానవుల కొరకు దేవునికున్న ఉన్నతమైన ఉద్దేశం విషయమై దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. My Lord, what is man that you care for him? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునడానికి మనుషుడు ఏపాటి వాడు. Chapter 8, Psalm chapter 8. కీర్తన 8లో Psalm chapter 8. 8వ కీర్తన Verse 3. 3వ వచనం. When I consider your heavens, నీ చేతి పని అయినటువంటి నీ the ఆకాశములను work of your fingers, నీవు నీ యొక్క నీ హస్తకృతములైనటువంటి వాటిని నేను and చూడగా, the moon and the stars which you have ordained. నీవు చేసినటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులను చూడగా, What is man that you are mindful of him? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునడానికి వాడేపాటి The వాడు. son of man that you visit him. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. You have made him a little lower than the angels, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా but you చేసి have crowned him with glory and honor. మహిమా ప్రభావములతో వానికి కిరీటం You ధరింపజేసి have made him to have dominion over the works of your hands. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. Put all things under his feet. అన్ని కూడా అతని పాదముల కింద పెట్టున్నావు. In the original creation of God, దేవుని యొక్క నిజమైనటువంటి సృష్టిలో you and I are created to be equal with God, to reign with him and have dominion with him, and to be in his glory and honor. మనము దేవునితో కలిసి రాజ్య పరిపాలన చేయడానికి ఆయనతో పాటు ఉండి ఆ యొక్క అధికారమును మనం కూడా చేయడానికి ఆయనతో ఉండడానికి దేవుడు మానవుని చేశాడు. But because of our disobedience, మానవుని యొక్క అవిధేయతను బట్టి, because of our sin, పాపమును బట్టి we lost authority. మనం అధికారాన్ని We కోల్పోయాం, lost that power. ఆ శక్తిని We కోల్పోయాం, lost the presence of God. దేవుని సన్నిధిని కోల్పోయాం, We lost the purposes of God. దేవుని ఉద్దేశాలు కోల్పోయాం. We lost the very blessing, the honor, authority, glory that Lord gave to us. మనకిచ్చినటువంటి దేవుని ఆశీర్వాదము, అధికారము, శక్తి వీటన్నిటిని కూడా పాపమును బట్టి పోగొట్టుకున్నాం. But in the fullness of time, అయితే కాలం in సంపూర్ణమైనప్పుడు order to restore mankind, మానవులమైన మనలను the సమకూర్చడానికి Lord came into this world. దేవుడి లోకమునికి దిగొచ్చాడు. He became a substitute for us. మనకు ప్రత్యామ్నాయమయ్యాడు. He took our nature. మన స్వభావం He ధరించుకున్నాడు. took our flesh and blood. ఆయన రక్తమాంసముల్లో పాలివాడు. ఆయన In order to redeem us, మనలను విమోచించడానికి he came in the form of man. ఆయన మానవుని రూపంలో వచ్చాడు. He took our pain upon himself. మన వేదనను ఆయన భరిస్తూ He వచ్చాడు. became a substitute for us. మన నిమిత్తం ఆయన బదులుగా చేయబడ్డాడు. Verse 9, 9వ వచనం last portion, చివరి భాగంలో, that he might taste death for everyone. అందరి కొరకు మరణము అనుభవించినట్లు. So in order to taste death for us, మన నిమిత్తమై మరణమును ఆయన అనుభవించడానికి he became man. ఆయన మనుష్య రూపంలో వచ్చాడు. Verse 14, 14వ వచనం, inasmuch as the children have partaken of flesh and blood, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున he also likewise shared in the same. ఆ ప్రకారమే ఆయన కూడా శరీరధారి అయి వచ్చినాడు. Because the men have flesh and blood, మానవునికి రక్తమాంసములు ఉన్నాయి కనుకనే he came in the form of man ఆయన కూడా మానవ స్వభావం ధరించుకున్నాడు, to redeem man. మనుష్యుని విడిపించడానికి. Isaiah 53 యెషయా గ్రంథం 53 beautifully describes the substitutional, sacrificial death of the Lord on the cross. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి ప్రత్యామ్నాయముగా ఆయన పొందినటువంటి సిలువ మరణాన్ని గురించి రాయబడింది. Isaiah 53 యెషయా గ్రంథం 53 verse 3, 3వ వచనం, he is despised and rejected by men, అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను a man of sorrows, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు, acquainted with grief, ఎంతో వ్యసనాక్రాంతుడయ్యాడు. and we hid as if it were our faces from him. ఆయన నుంచి మన ముఖములు దాచుకున్నాం. He was despised, we did not esteem him. ఆయన తృణీకరింపబడినాడు, మనం ఎన్నిక చేయనటువంటి వారు ఉన్నాం. Verse 4, 4వ వచనం, surely he has borne our griefs, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, carried our sorrows, మన వ్యసనములను వహించాను, yet we esteemed
him stricken, ఆయనను ఆయన మొత్తబడిన వానిగాను smitten బాధింపబడిన by వానిగా God ఎంచుచున్నాము. and afflicted. ఆయన దేవుని వలన బాధింపబడిన వానిగా చూశాం. Verse 5. 5వ వచనం, He was wounded for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు He గాయపరచబడి was bruised for our iniquities. మన దోషములను బట్టి నలుగొట్టబడిన The chastisement for our peace was upon him, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన and by his stripes we are healed. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. Here we see the Lord taking all our curse upon him, చూడండి, మన శాపమంతటిని యేసుక్రీస్తు ప్రభు వారు తన మీద తీసుకున్నారు. all our punishment upon him. మన శిక్ష అంతటిని తానే He భరించినాడు. went to the cross. ఆయనే శిలువకు వెళ్ళాడు. He died for us. మన కొరకు ప్రాణం పెట్టాడు. He shed the blood. రక్తం చిందించాడు. He became a substitute for us. మన నిమిత్తమై మనకు బదులుగా చేయబడ్డాడు. That is because the children have flesh and blood. ఆయన పిల్లలమైన మనము రక్తమాంసములు కలిగిన వారం He గనుక took our form ఆయన మానవుని స్వభావం ధరించుకున్నాడు. and came into this world ఈ లోకమునకు దిగొచ్చాడు to become a substitute for us. మనకు ప్రత్యామ్నాయముగా ఆయన అవ్వడానికి. Because of our sin, మన పాపమును బట్టి we should have been killed. మనము చంపబడాలి. God's word says, వాక్యం చెప్తుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను There is no పొందలేకపోతున్నారు. one righteous, not even one. ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. The wages of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. We are all sinners by birth and by our deeds. మనము జన్మతః కర్మతః పాపులం. We are earning our wages of death. మనము మరణానికి కావలసినటువంటి జీతాన్ని పాపం ద్వారా చేకూర్చుకుంటున్నాం. We should go through this death, మనము ఈ మరణం పొందాలి. but he went through the death on అయితే our behalf. మన పక్షముగా మనం పొందవలసినటువంటి మరణానుభవం ఆయన పొందారు. The Son of God came as Son of Man దైవ కుమారుడు మానవ కుమారునిగా వచ్చినాడు in order to become a substitute for us. మనకు బదులుగా ఉండడానికి. How much grateful we should be to our Lord. మన ప్రభువుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. Secondly, రెండవది, we see that he came as Son of Man to be the author of our salvation. మన రక్షణకర్తగా ఉండునట్లు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. Verse 10, 10వ వచనం, Hebrew chapter 2 verse 10. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, He became the captain of their salvation. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట. Captain or author of our salvation. ఆయన మన రక్షణకర్త అయి ఉంటున్నాడు. The original word is archios. ఇక్కడ ఆర్కియోస్ అనేటువంటి హెబ్రీ పదం That రాయబడింది. means he is the captain. ఎందుకనగా ఆయన నాయకుడు వంటి వాడు. He is the originator. ఆయనే మూలం, He is the beginner. ఆయనే ఆరంభం. So he says, I am the originator of the salvation. మీ రక్షణకు పునాది ఆరంభం మూలం నేనే అంటున్నాడు. So the Lord, he came to earth as Son of Man మనిషి కుమారునిగా దైవ కుమారుడి లోకమునకు వచ్చిన to begin salvation for us. మనకు రక్షణకర్తగా మూలముగా ఉండడానికి. So he is the author, the beginning of our salvation. ఆయన మన రక్షణకు ఆరంభమై ఉంటున్నాడు. All the Old Testament saints, పాత నిబంధన భక్తులందరూ they were looking salvation as a future event. వారు ఈ రక్షణని భవిష్యత్తులో జరిగేటువంటి విషయంగా చూశారు. They put their faith. వారు విశ్వాసం ఉంచారు. Even though the work of the cross is not done, అప్పటికి సిలువ కార్యం జరగబడినప్పటికీ, the payment is not paid, ఇంకా క్రైమ్ చెల్లించబడినప్పటికీ, atonement is not done, ఇంకా ప్రక్షాళన చేయబడినప్పటికీ, but still they believed in it. In future it will happen. Put their faith, and through their faith they were saved. వారు విశ్వాసం ఉంచారు. భవిష్యత్తులో కలిగే రక్షణ మీద వారు కనుదృష్టి ఉంచి అప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. You and I, నీవు నేను, we are on the other side of the cross. మనము సిలువకు యువతలు ఉన్నవారు. We look cross backwards. మనము వెనక సిలువ జరిగిన కార్యం చూస్తున్నాం. 2000 years ago, 2000 సంవత్సరాల the క్రితం Lord came. ప్రభు వచ్చారు. He went to the cross. సిలువకు వెళ్ళారు. He paid the penalty. ఆయన క్రైమ్ He చెల్లించారు. shed the blood. రక్తం He చిందించారు. made the atonement. ఆయన ప్రక్షాళన చేశాడు. Now we have to put faith in Him in the already finished work. ఇప్పటికే జరిగిన కార్యమునందు విశ్వసిస్తున్నాం. That's how much more it is difficult for the Old Testament saints to put their faith, which is yet to happen. భవిష్యత్తులో జరిగే రక్షణ కార్యం మీద వారు ఎప్పుడో విశ్వాసం ఉంచటం పాత నిబంధన భక్తులకు ఎంత కష్టమైన విషయం. All the rituals they had, వారుకున్నటువంటి అన్ని ఆచారాలు point to the ultimate, the crucifixion. వారు చేసేవన్నీ కూడా భవిష్యత్తులో జరిగేటువంటి సిలువ కార్యమును చూపిస్తున్నాయి. Either you see the Passover lamb పస్కా పశువు వధించబడ్డం, or the festivals they observe. వారు చేసినటువంటి పండుగలు, Those are only types or the ceremonies or the symbols of the true salvation the Lord is going to begin. And when he comes and when he goes to the cross, ఆయన వచ్చి సిలువ మీద ఆయన చేసేటువంటి సిలువ కార్యమునకు అవి ఏమైతే ఉన్నాయో పాత నిబంధనలో జరిగినటువంటివన్నీ కూడా ఛాయగా ఉన్నాయి. and they were saved.
వారు రక్షించబడ్డారు. Old Testament people were saved, పాత నిబంధన భక్తులు రక్షించబడ్డారు. looking forward for the salvation going to happen. జరగబోయేటి రక్షణ విషయమై వారు విశ్వాసం ఉంచారు. That's why Bible scholars say they are saved on credit. అందుకొరకే బైబిల్ పండితులు చెప్తారు, వారు ముందు చూచేటి రక్షణ విషయమై విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. Even though salvation is not completed, రక్షణ వారి జీవితంలో సంపూర్ణంగా చూడబడినప్పటికీ, Lord has not yet paid the price, ఇంకా ప్రభువు క్రయం చెల్లించినప్పటికీ but they were saved by credit and enjoyed salvation. వారు ఆ రక్షణను అనుభవించారు, సంతోషించారు. So salvation by credit means, ఈ రక్షణ ముందుగా ఇవ్వబడినటువంటి అనగా అర్థం. so for example, to make it easy for you to understand, దీన్ని మీరు గ్రహించడానికి సులువుగా ఉండాలి. suppose I want to buy a car. నేను ఒక కారును కొనాలి అనుకున్నాను. I bought a car, Creta car. క్రేటా కారు కొన్నాను. So how much it costs? దాని వెల ఎంత? Some 20 lakhs rupees. 20 లక్షలు అనుకుందాం. I don't have money. డబ్బులు లేవు. What will I do? ఏం చేస్తాను? I go to the bank. బ్యాంక్ వెళ్ళి I take loan, లోన్ తీసుకుంటా. car loan, కార్ లోన్ తీసుకుంటా. and they trust me. వాళ్ళు నన్ను నమ్ముతారు. Tomorrow he is going to pay, రేపు ఇస్తాడు ఈయన, and they give the 20 lakhs, 20 లక్షలు ఇస్తారు. and then I buy the car. నేను కారు కొనుక్కుంటా. Did I pay the 20 lakhs? నేను 20 లక్షలు అప్పటికి కట్టానా? No, I did not pay. ఇంకా కట్టలేదు. But do I have the car? అయితే కారు వచ్చిందా? I have the car. కారు వచ్చేసింది. Today I am enjoying the car ఈ రోజు ఆ కారును నేను వాడుకుంటున్నాను. without paying. డబ్బు చెల్లించకుండానే కారు ఇంటికి వచ్చింది. That is what we say salvation by credit. అంటే దీని అర్థం ఏంటంటే విశ్వాసము ద్వారా వారు భవిష్యత్తులో జరిగే రక్షణ విషయమై దాని అనుభవంగా పాత నిబంధనలను అనుభవించారు. With faith, విశ్వాసంతో Lord is coming. ప్రభు వస్తున్నారు, Messiah is coming. ఆయన మెస్సే వస్తున్నారు. One day he will pay the final atonement for us. ఒక దినము ఆయన వచ్చి నా నిమిత్తమై క్రయం చెల్లిస్తారు అనే విశ్వాసం వారికి And ఉండింది. then they put their faith in him ఆయన యందు విశ్వాసం ఉంచారు. and they enjoyed the salvation. వారు రక్షణను అనుభవించారు. They did great things గొప్ప విషయాలు చేశారు. because of their faith in the futuristic event. భవిష్యత్తులో జరిగే విషయములపై పాత నిబంధన భక్తులు విశ్వాసం ఉంచారు. Great is their faith. వారి విశ్వాసం గొప్పది. When we compare our faith, their faith is much greater because they believe something which is going to happen. మన విశ్వాసం కంటే వారి విశ్వాసం గొప్పది. ఎందుకనంటే భవిష్యత్తులో వారు చూడని విషయంపై వారు విశ్వాసం ఉంచారు. The Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు He is the author of salvation. ఆయన రక్షణకర్త. He gives us perfect salvation. ఆయన మనకు సంపూర్ణమైనటువంటి రక్షణనిచ్చేవాడు. He gives us eternal salvation. నిత్యమైనటువంటి రక్షణకు కారకుడు. In the salvation we see seven important characteristics. ఈ రక్షణలో 7 ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. Many things are mentioned in Hebrews only. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అనేకమైనవి రాయబడ్డాయి. Chapter 2, 2వ అధ్యాయం. such a great salvation. ఈ రక్షణ గొప్పది అని చెప్పబడింది. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణ, great salvation. ఇంత గొప్ప రక్షణ. Chapter 5 verse 9, 5వ అధ్యాయం 9వ వచనం, eternal salvation. నిత్యమైనటువంటి రక్షణ. And it's a complete 7:25. 7:25 వరకు ఉన్నది. It is complete salvation. ఇది సంపూర్ణమైనటువంటి రక్షణ. Our spirit, soul and body will be saved. మన ప్రాణాత్మ దేహములు రక్షించబడతాయి. It is great salvation, గొప్ప రక్షణ, eternal salvation నిత్యమైన రక్షణ, and complete salvation. సంపూర్ణ రక్షణ. It is universal salvation. ఇది లోకమంతటికి కలిగే రక్షణ. Not only Jews, యూదులకు మాత్రమే కాదు, but Gentiles also. అన్యులకు కూడా. All, that's why Lord says, turn unto me all the ends of the world. భూనికంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభువు అన్నారు. Isaiah chapter 45 verse 22 we read that. యెషయా గ్రంథం 45:22లో చూస్తాం. Turn to me and be saved all the ends of the earth. భూనికంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి The అన్నారు. salvation in Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారి యందు రక్షణ is universal salvation. అది లోకమంతటికి ఉంది. It is a salvation, personal salvation. ఇది వ్యక్తిగతమైనటువంటి రక్షణ. Ephesians chapter 4 verse 1, Ephesians 1, 4 and 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. He chose us in Christ before the foundations of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను యేసుక్రీస్తు ప్రభువారిలో ఏర్పాటు చేసుకున్నాడు. He chose us. ఆయన ఏర్పాటు It is చేసుకున్నాడు. a personal salvation. ఇది రక్షణ వ్యక్తిగతమైంది. And it is by His grace. ఇది కృప ద్వారా కలిగిన రక్షణ. And it is only in His name. ఆయన నామములో మాత్రం కలిగిన It is రక్షణ. an exclusive salvation. ఇది ప్రత్యేకమైనటువంటి రక్షణ. No one else can give you that salvation.
salvation. ఇట్టి రక్షణను మరి ఎవరు ఇవ్వలేరు. There is no one like me, the Lord says. ప్రభు అన్నారు, నన్ను పోలిన వారు ఎవరు లేరు. In Acts chapter 4 verse 2 we read. అపోస్తలుల కార్యములు 4:2 Now there is salvation in no other name. వేరే ఏ నామమున రక్షణ కలగదు. Oh, many times అనేక సార్లు many people say, చాలా మంది అంటారు, all gods are same. అందరు దేవుళ్ళు ఒకటేనండి. All ways lead to moksham. అన్ని మార్గాలు మోక్షానికి తీసుకెళ్తాయి. God is very clear. అయితే ఒకటి స్పష్టం, My salvation ప్రభు ఇస్తున్న రక్షణ is an exclusive salvation. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి There is రక్షణ. no other name you can be saved. మరి ఏ నామమున నీవు రక్షణ పొందలేవు. Only through Jesus Christ కేవలం యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే we have salvation. మనకు రక్షణ ఉంది. It is also a glorious salvation. ఇది మహిమ కలిగిన రక్షణ. 2 Timothy chapter 2 verse 10. 2 తిమోతి 2:10 It is a glorious salvation. మహిమ కలిగిన రక్షణ ఇది. So we saw sevenfold aspects of salvation. రక్షణలో ఏడంతలుగా ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తున్నాం. It is great salvation, గొప్ప రక్షణ, eternal salvation, నిత్య రక్షణ, complete salvation, సంపూర్ణ రక్షణ, personal salvation, వ్యక్తిగత రక్షణ, universal salvation, భూమంతటికి రక్షణ, exclusive salvation, ప్రత్యేకమైన రక్షణ, and glorious salvation. మహిమ కలిగిన రక్షణ. He, Lord Jesus Christ, he is the author of such a salvation. ఇట్టి రక్షణకు కర్త మూలము యేసుక్రీస్తు ప్రభువు. That's why the author of Hebrews says, అందుకొరకే గ్రంథకర్త అంటారు, do not neglect this salvation. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం How చేయవద్దు. can you escape if you neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారు. So this is great salvation. ఇది గొప్ప రక్షణ. Not even the angels have this salvation. ఈ రక్షణ దేవదూతలకు లేదు. That is why he says, అందుకే అంటున్నారు, he did not take the form of angels. అందుకొరకే ఆయన దేవదూతల స్వభావమును He ధరించుకోలేదు. took the form of man. ఆయన మనుష్యుని స్వభావం ధరించుకున్నాడు. Because he took the form of man, ఆయన మనుష్యుల స్వభావం ధరించుకున్నాడు కనుక man has salvation. మనుష్యునికి రక్షణ కలిగింది. And because he did not take the form of angels, దేవదూతల స్వభావం ఆయన ధరించుకోలేదు కనుక there is no salvation for angels. దేవదూతలకు రక్షణ లేదు. So one day, ఒక దినమున probably the angels will come to the Lord. దేవదూతలందరూ ప్రభు దగ్గరికి వస్తారు. Lord, what is this injustice? ప్రభువా, ఈ అన్యాయం ఏంటి? We made only one mistake. మేము ఏదో చిన్న తప్పు చేశాం. We followed our Anna Lucifer. లూసిఫర్ మా అన్నను వెంబడించాం. One small disobedience. చిన్న అవిధేయత. And you created a big hell for us. మాకేమో ఇంత పెద్ద నరకాగ్ని పెట్టావు. And you threw us out. మమ్మల్ని అందరినీ తోలివేశావు. No return. మాకు అక్కడి నుంచి వచ్చే స్థలం లేదు. No salvation. రక్షణ లేదు. We are forever gone into eternal condemnation. నిత్యమైనటువంటి శిక్షకు మేము పాత్రులమయ్యాం. But look at this man. అయితే ఈ మానవుడు So many times he is sinning. ఎన్నో సార్లు పాపములు So much పడుతున్నాడు. of disobedience. ఎంతో అవిధేయత ఉంది. So many times he drifted away. అనేక సార్లు తప్పిపోతున్నాడు. Why have you created new heaven, new earth for them? వారి కొరకు నూతనమైన ఆకాశము, నూతన భూమిని ఎందుకు చేస్తున్నావు? I don't know what the Lord will answer. ప్రభు ఇచ్చే జవాబు ఏంటో నాకు తెలియదు. Only answer is grace. ఒకే ఒక జవాబు అయితే కృప. That's all we can say. మనం చెప్పగలిగింది అదొకటే. Lord had grace upon us. ప్రభువు మన ఎడల కృప చూపిస్తున్నాడు. You and I, if the Lord created hell for angels, దేవదూతలు తప్పిపోయిన వారి కొరకు నరకం చేయబడగా, man sinned against God, మనిషి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు logically he should create another hell for us. మన కొరకు కూడా ఇంకొక నరకాన్ని ఆయన చేసి ఉండవలసింది. But the grace of God అయితే దేవుని కృప created new heaven, new earth for us. మన కొరకు నూతనమైన ఆకాశము, భూమి చేశాడు. Sinless world, పాపరహితమైన లోకం, filled with the glory of God. దేవుని మహిమతో నిండిపడే లోకం. That is the grace of God. అది దేవుని కృప. That is why our salvation అందుకొరకే మన రక్షణ is great salvation. గొప్ప రక్షణ. Because even angels do not have this salvation. ఈ గొప్ప రక్షణ దేవదూతలకు లేవు. It is eternal salvation. నిత్యమైన రక్షణ ఇది. You will never lose your salvation. నీ రక్షణను ఎన్నడూ కూడా కోల్పోవు. Many times చాలా సార్లు young people, యవనస్తులు when they get saved, వారు రక్షించబడిన తర్వాత and then when they go through temptations, శోధింపబడినప్పుడు sometimes they fall into sin. కొన్నిసార్లు పాపంలో పడి The first doubt comes. మొట్టమొదటి సందేహం వస్తుంది. Am I really saved? నేను నిజంగా If I రక్షించబడ్డానా? am saved, రక్షించబడినప్పుడు why I am feeling? ఎందుకు నాకు ఈ అనుభవం? Why I am committing the same పాపం sin? ఎందుకు చేస్తున్నాను? So why is there real salvation in me? నాకు ఉన్నది నిజమైన రక్షణేనా? Maybe will I lose my salvation? రక్షణ కోల్పోతానా? God's word is very clear. దేవుని యొక్క వాక్యం స్పష్టం. Our life is hidden in Christ. మన జీవం ఆయనలో దాచబడి ఉంది. Our salvation is eternal salvation. మనకు ఇవ్వబడినటువంటి రక్షణ నిత్యమైన రక్షణ. If you are truly saved, నిజముగా రక్షించబడితే you will never lose your salvation. నీ రక్షణను ఎన్నడూ కూడా కోల్పోవు. You will lose the joy of salvation, రక్షణ ఆనందం కోల్పోతావు, but you will not lose salvation. రక్షణను కోల్పోలేవు. But if you are continuously doing the same sin again and again, ఒకే పాపములో ఎరిగి ఉండి పడుతూ ఉంటే,
that means your salvation is not proper. నీ యొక్క రక్షణ సరైంది కాదు, Your confession is a wrong confession. నీ ఒప్పుకోలు సరైంది కాదు, There is no true repentance. సరైనటువంటి పశ్చాత్తాపం లేదు. You heard the gospel, సువార్త విన్నావు, emotionally you raised your hand నీకేదో భావోద్రేకంతో చేస్తావు, and thought you are saved. నువ్వు అనుకుంటున్నావు రక్షణ పొందాను. Unless you hate sin, పాపమును ద్వేషించకుండా ఉంటే, unless you love righteousness, నీవు నీతిని ప్రేమించినటువంటి వ్యక్తివైతేనే unless తప్ప, you strive to live a holy life, పరిశుద్ధంగా జీవించటానికి ప్రయాసపడితేనే తప్ప, your root of salvation, your salvation is not proper salvation. నీ రక్షణ వేరు గాని, నీకు ఇవ్వబడిన రక్షణ గాని అది సరైంది కాదు. That's why in 1 John we read, అందుకనే మొదటి యోహానులో మనం చదువుతాం, everyone who is believed in Jesus ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు cannot keep on sinning. అతడు ఎన్నడూ కూడా పాపం చేయడు. If we sin, ఒకవేళ పాపం but we చేస్తే cannot keep on sinning. అతడు పాపం చేస్తూ ఉండడు. You sin today, ఈ రోజు పాపం చేసి you confess your sin, పాపం ఒప్పుకుని go again, come tomorrow, మళ్ళా రేపు వచ్చి make the same mistake, మళ్ళా అదే తప్పు చేసి again confess, మళ్ళా ఒప్పుకుని come again tomorrow, day after tomorrow, మళ్ళా ఎల్లుండి వచ్చి again same sin. మళ్ళా అదే పాపం. You are enjoying the sin పాపములో నువ్వు ఆనందిస్తూ and then making a pseudo confession. నీవు ఏదో పైకి నువ్వు ఒప్పుకుంటున్నావు. That means your salvation is not proper. అంటే నీ రక్షణ సరైంది కాదు. Today you sin, ఒకవేళ ఈ రోజు you పాపం need చేసి to come out of that sin. నీవు ఆ పాపం నుంచి బయటికి రావాలి. You need to conquer that sin. పాపం మీద జయం పొందాలి. That is the true nature of a believer. ఒక నిజమైన విశ్వాసి యొక్క స్వభావం అది. Tomorrow, రేపు some other temptation will come. వేరే శోధన, Maybe you might fall. పడిపోవచ్చు, So then you will get up తర్వాత లేస్తావు, and then you become stronger. ఇంకా బలం పొందుకుంటావు. That's how we grow into the maturity of the Lord. ప్రభు యొక్క ఎదుగుదలలోకి వస్తాం. So that is why this is called progressive sanctification. అందుకొరకే ఈ పరిశుద్ధత అనేది క్రమబద్ధంగా కొంచెం కొంచెంగా మన జీవితాల్లో వస్తుంది. Salvation is in 3 tenses. ఈ యొక్క రక్షణ అనేటువంటిది 3 విభాగాల్లో ఉంది. We were saved, మనము రక్షించబడ్డాం, we are being saved, మనం రక్షించబడుతూ ఉన్నాం, we will be saved. మనం రక్షించబడతాం. Salvation is also in 3 tenses. ఈ రక్షణ కూడా 3 అంతలుగా ఉంది. We were saved from the penalty of sin. పాపముకు వచ్చేటువంటి శిక్ష నుంచి తప్పించబడ్డాం. We accepted the blood of the Lord, ప్రభు యొక్క రక్తమునందు and విశ్వసించినప్పుడు, received him as our personal savior. వ్యక్తిగత రక్షకునిగా చేర్చుకున్నప్పుడు We were saved from the penalty of sin. పాపమునకు వచ్చేటువంటి శిక్ష నుంచి తప్పించబడ్డాం. That's what we read in Ephesians chapter 2 verse 5 ఎఫెసీ 2:5 చదువుతాం. and verse 8. 8వ వచనం, By grace through faith you are saved. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. That is positional salvation. అది ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ, Salvation from the penalty. శిక్ష నుంచి తప్పించబడిన రక్షణ. 1 Corinthians 1:18. మొదటి కొరింథీ 1:8, We are being saved from the power of sin. పాపము యొక్క శక్తి నుంచి మనం రక్షించబడుతూ ఉన్నాం. As long as we are in this body, ఈ శరీరములో ఉన్నంత వరకు the power of sin continues to work on us. మన మీద పాపము యొక్క శక్తి పనిచేస్తూ ఉంటుంది. Today we are saved, రక్షించబడ్డాం ఈ రోజు. but our body is there in the old habits for last 20 years, 30 years. 20-30 సంవత్సరాల నుంచి ఒకే అలవాట్లతో ఉండిపోయిన శరీరం ఉంది. Overnight you are not transformed. ఒక్క రాత్రిలోనే సంపూర్ణ మార్పు రాదు. When we accepted the Lord, ప్రభువుని అంగీకరించినప్పుడు our spirit is quickened మన యొక్క ఆత్మ వెలిగించబడింది, and we are enlightened, మనం వెలిగించబడ్డాం. but old habits are there, ఇంకా పాత అలవాట్లు old ఉన్నాయి, thoughts are there, పాత స్వభావం మాటలు old ఉన్నాయి, friends are there. పాత స్నేహితులు ఉన్నారు. These will be saved continuously. ఇవి వీటి నుంచి రక్షణ నెమ్మదిగా కలుగుతూ ఉంటుంది. That is what we call as salvation from the power of sin, being saved. పాపము నుంచి కలిగేడు ఈ రక్షణ అనగా రక్షించబడుతూ ఉంటున్నాం. One day ఒక దినమున we will be saved from the very presence of sin. పాపము యొక్క సన్నిధి నుంచి సంపూర్ణముగా రక్షించబడతాం. Philippians chapter 1 verse 28, ఫిలిప్పీ 1:28 that talks about future salvation. మనకు కలిగేడి రక్షణ గురించి రాయబడింది. We were saved, మనం రక్షించబడ్డాం, in the past tense. అది గత కాలం. We are being saved, రక్షించబడుతూ ఉన్నాం, in the present tense. అది ప్రస్తుతం. And we will be saved, రక్షించబడతాం, in the future tense. అది భవిష్యత్. We were saved from the penalty of sin. పాపమునకు వలన వచ్చేటువంటి శిక్ష నుంచి We తప్పించబడ్డాం. are being saved from the power of sin. పాపము యొక్క శక్తి మీద నుంచి మనం విజయం పొంది We రక్షించబడుతున్నాం. will be saved from the presence of sin. ఇంకా పాపమే మన దగ్గర లేకుండా సంపూర్ణంగా రక్షించబడతాం, అది భవిష్యత్. That is the salvation the Lord gives us. ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణ అట్టిది. And this salvation comes through the blood that was shed on the cross of Calvary. కలువరి శిలువ మీద చిందింపబడినటువంటి రక్తము ద్వారా కలిగిన రక్షణ ఇది. 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 18 and 19. 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి
క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. We were not redeemed by silver and gold, వెండి బంగారముల చేత మనం రక్షించబడలేదు. from the empty way of life handed down to us from our forefathers, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను బట్టి మనం అక్కడ రక్షణ పొందలేదు. but with the precious, sinless, spotless blood of the Lord. అయితే అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. We are saved from the power of sin. పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా We రక్షించబడ్డాం. are saved from the death and grave. మనము మరణము నుంచి, సమాధి నుంచి We గెలిపించబడ్డాం. are saved from the curse of the law. ధర్మశాస్త్రపు శాపము నుంచి రక్షించబడ్డాం. Saved from the present evil world. ప్రస్తుత దుష్ట లోకము నుంచి రక్షించబడ్డాం. That is only because of Jesus Christ. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి వలన సాధ్యం. While we are still sinners, మనము ఇంకను పాపముగా ఉన్నప్పుడు, when we are still powerless, ఇంకా శక్తి లేకుండా ఉన్నప్పుడు, when we are still ungodly. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, Romans chapter 5 verse 6, 8 and 10 we read that. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 10 వచనాల వరకు మనం చదివితే We are still sinners, మనం ఇంకను still పాపులమైండుగా, enemies of God, మనము దేవునికి శత్రులమైండుగా, still ungodly. భక్తిహీనులమైండుగా Christ died for us. క్రీస్తు మన కొరకు He చనిపోయాడు, brought salvation to us. మనకు రక్షణను చేకూర్చెను. How much more we should be grateful to the Lord. ఇంకెంత దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. The Son of Man మనిషి కుమారుడు became our substitute. మనకు బదులుగా చేయబడ్డారు. Secondly, రెండవది, Jesus Christ is the author of our salvation. ఆయన మనకు రక్షణ కర్త అయ్యాడు. Thirdly, మూడవది, Jesus Christ is our sanctifier. యేసుక్రీస్తు ప్రభు వారు మనలను పరిశుద్ధ పరిచేటువంటి వారు. Verse 11 to 13 11 నుంచి 13 వచనాలు talks about the sanctification. ప్రభువు మనలను పరిశుద్ధ పరిచేటువంటి దాని గురించి రాయబడింది. Verse 11, 11 వచనం, for both who sanctifies and those who are being sanctified all are same. పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. So he says who is sanctifies ఎవరైతే పరిశుద్ధ పరుస్తున్నారో, and who are being sanctified, ఎవరైతే పరిశుద్ధ పరచబడుతున్నారో they are all for them from the Lord. అందరికీ ఒక్కటే మూలం. He is the root for our sanctification. ఆయన మన పరిశుద్ధతకు కారకుడు. ఆయన Who are being sanctified? ఎవరైతే పరిశుద్ధ పరచబడుతున్నారో, You and I, నీవు నేనే, we are all being sanctified. మనము పరిశుద్ధ పరచబడుతున్న వారు. And he is identifying himself with us. ఆయన మనతో సరిపోల్చి చూసుకుంటున్నాడు. He is calling us brethren. ఆయన సహోదరుడిగా పిలుస్తున్నాడు. Verse 12, 12 వచనం, I declare your name to my brethren. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును. This is taken from Psalm 22 verse 22. కీర్తన 22 వచనం నుంచి తీయబడింది. Psalm 22, as we know, is a messianic psalm. కీర్తన 22 మెస్సీని గురించిన ప్రవచనాత్మకమైన It కీర్తన. talks about the cross. సిలువను గురించి And రాయబడింది. he was on the cross. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు He shed his blood. ఆయన రక్తం And he చిందించాడు. said, these are my brethren. వీరు నా సహోదరులు, I identify with them. నేను వారితో పాటు I పోల్చుకుంటున్నాను, love them. నేను వారిని I ప్రేమిస్తున్నాను, want to sanctify them వారిని పరిశుద్ధ so పరచాలనుకుంటున్నాను, that they can be with me. వారు నాతో పాటు ఉండునట్లు. So that is why he is saying those who are sanctified, who sanctifies and who are being sanctified. పరిశుద్ధ పరచు వారికిని, పరిశుద్ధ పరచబడు వారికిని ఒకటే మూలం. Verse 13, 13 వచనం, I will put my trust in him. నేను ఆయన నమ్ముకొని ఉందును. We see Isaiah chapter 8 verse 17 and 18. యెషయా గ్రంథము 8, 17, 18. And here am I, my children whom God has given me. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. So these are the words of Isaiah. యెషయా భక్తుడు రాసినటువంటి మాటలు. Who fulfill in the literal sense with in the life of Isaiah. అయితే యెషయా యొక్క నిజ జీవితంలో అవి నెరవేర్పులు And ఉన్నాయి. extended to all of us. అవి మన అందరికీ వర్తిస్తాయి. All of us who believe in him, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు we become his children. మనము ఆయన బిడ్డలమవుతున్నాం. We become his brethren. మనము సహోదరుల వంటి వారు We are అవుతున్నాం. identified with him. మనము ఆయనతో కలిసి ఉంటున్నాం. And he is the one who sanctifies us. ఆయనే మనలను పరిశుద్ధపరచువారు. In him Christ imputes his righteousness to us. ఆయన యందు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని మనకు ఆపాదిస్తున్నాడు. Philippians chapter 3 verse 9 we read. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, Not the righteousness because of our selfish works, మన self works, మన స్వనీతి క్రియలను బట్టి మనం పొందేటువంటి
నీతి కాదు. But the righteousness of the Lord is imputed to us. అయితే దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది. Yeah, when the Father looks at us, తండ్రి మనల్ని చూసినప్పుడు He looks us through the righteousness of the Son. తన కుమారుని నీతిలో నుంచి మనల్ని చూస్తున్నాడు. We are declared righteous. మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. That is called positional sanctification. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థాయిపరమైనటువంటి రక్షణ ఇది. The Father treats us as if we have never sinned. తండ్రి మనను ఎన్నడూ కూడా పాపం చేయనటువంటి వారిగా ఉండునట్లుగా తన కుమారునిలో చూస్తున్నాడు. Not that we have sinned and forgiven and wiped away, but as if we were never sinned. మనము పాపులమై ఉండి పాపక్షమాపణ పొంది దేవుని కుమారులమైనట్లుగా కాకుండా మనం ఎన్నడూ కూడా పాపము చేయనటువంటి వారిగా దేవుడు చూస్తున్నాడు. That is positional sanctification. అది స్థాయిపరమైన దేవుడు ఇచ్చినటువంటి రక్షణ. When we accept the Lord as our personal Savior, వ్యక్తిగత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నప్పుడు He justifies us. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. He imputes His righteousness to us. ఆయన నీతిని మనకు ఆపాదిస్తున్నారు. So having received His righteousness, ఈ నీతిని పొందుకున్న వారమై we need to practically maintain that righteousness. ఆ నీతిని క్రియాశీలకంగా క్రయం చెల్లిస్తూ కొనసాగించుకోవాలి. That's what we read in 1 Peter chapter 1. అదే 1 పేతురు 1వ అధ్యాయంలో చదువుతాం. Be holy, for I am holy. నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. It is God's will that we must be sanctified. మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలనేది దేవుని చిత్తం. In most of the Apostle Paul's letters, అపోస్తలుడైన పౌలు రాసిన అన్ని పత్రికల్లో he may insist on this process of sanctification. పరిశుద్ధపరచబడుట అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. We are sanctified and justified, మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. but throughout our life, అయితే మన జీవితకాలం we need to grow in that sanctification. ఆ పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో మనం ఎదుగుతూ ఉండాలి. In order to give us positional sanctification, స్థాయిపరమైనటువంటి పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించడానికి He shed His holy blood. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. His name is holy. ఆయన నామం పరిశుద్ధం. His nature is holy. ఆయన స్వభావం పరిశుద్ధం. We are called holy nation. మనం పరిశుద్ధ జనముగా His పిలువబడుతున్నాం. blood is holy. ఆయన రక్తం పరిశుద్ధం. He made us holy priesthood. మనలను పరిశుద్ధమైన యాజక సమూహములుగా చేశాడు. He gives us holy garments. మనకు పరిశుద్ధ వస్త్రములు He ధరింపజేశాడు. brought us into holy church, మనకు పరిశుద్ధమైన సంఘములో చేర్చాడు. that you and I నీవు నేను కూడా to live a holy life. పరిశుద్ధముగా జీవించటానికి Our body, మన దేహం, our mind, మన మనస్సు, and our spirit మన ఆత్మ must be sanctified. పరిశుద్ధపరచబడాలి. 1 Thessalonians తెస్సలోని రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 24. 24వ వచనం. 1 Thessalonians. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక Shall we all read together? చూడండి 5వ అధ్యాయము Chapter 5 5వ అధ్యాయం verse 24. తెలుగులో 23 and 24. 23-24 వచనాలండి. Now the సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును may your whole మీ spirit, ఆత్మయు soul, జీవమును and శరీరమును body be preserved మన ప్రభువు అయిన blameless యేసుక్రీస్తు at the రాకడ coming of the Lord Jesus నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. Christ. He who calls you మిమ్మల్ని is పిలిచిన వాడు faithful, he నమ్మకమైన will వాడు గనుక also అలాగు do it. చేయును. May the Lord sanctify you completely. మిమ్మును ప్రభువు సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. In His sanctification is complete. ఈ పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియ సంపూర్ణం. Whole spirit, ఆత్మయు, soul, జీవం, and body. శరీరం. So He will sanctify us in our spirit, soul, and body. కాబట్టి మన ఆత్మయు, జీవము, శరీరము ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. And presents us perfect at His second coming. ఆయన రెండవ రాకడలో ఆయన ముందు మనలను పరిపూర్ణులుగా నిలబెడతాయి. Not because of our strength, మన శక్తిని బట్టి కాదు, but because He is faithful. ఆయన నమ్మకమైన వాడు. Verse 24 He says, 24 వచనం. the one who calls us faithful, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక He will do it. ఆయన అలాగ చేస్తాడు. He will perfect us one day. ఒక దినమున సంపూర్ణులుగా నిలబెడతాడు. Till we reach that perfect sanctification, ఆ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి మనం వస్తాం. till we reach there, అక్కడికి వెళ్ళేంత వరకు we need to practically progress in our sanctification. ఈ పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో మనం క్రమక్రమేణా ఎదుగుతూ ఉండాలి. Positional sanctification, స్థాయిపరమైనటువంటి పరిశుద్ధత, progressive sanctification, ఎదుగుదలతో నిండినటువంటి పరిశుద్ధత, and perfect sanctification. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత. That is what is there in Jesus Christ. ఇవి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండినటువంటివి. We saw three important aspects so far. ఇప్పటి వరకు 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. Jesus Christ యేసుక్రీస్తు became a ప్రభువారు son of man.
ఆయన దైవ to కుమారుడు be as our substitute. మనకు బదులుగా చేయబడ్డారు. He came as the author of our salvation. ఆయన మనకు రక్షణ కర్తగా దిగొచ్చారు. Came as our perfect sanctifier. మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరిచే వానిగా వచ్చారు. Verse 14 to 16. 14 నుంచి 16 వచనాలు. He is the Satan conqueror and victorious Lord. ఆయన జయశాలి విజయవంతుడు. He is the one who conquered death and hell. ఆయన మరణమును అలాగనే నరకమును కూడా జయించిన He వాడు. is the one who conquered devil. ఆయన అపవాదిని జయించిన He వాడు. is the one who conquered sin. ఆయన పాపమును జయించిన వాడు. In 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ 15లో verse 55, 55 వచనం. it says, "O death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? O death, where is your sting? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? The sting of death is sin, మరణపు ముళ్ళు పాపమే, and the strength of sin is the law. పాపము ధర్మశాస్త్రం వలన శక్తి పొందుకుంది. But thanks be to God who gives us victory through the victory of the Lord Jesus Christ." అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విజయం అనుగ్రహించున్నటువంటి దేవునికి స్తోత్రం. You and I, నీవు నేను we are defeated by sin, మనము పాపము ద్వారా ఓడించబడ్డాం. defeated by Satan, మనము అపవాది చేత ఓడించబడ్డాం. defeated by the world. లోకము ద్వారా We ఓడించబడ్డాం. are under the bondage of the fear of death. మరణ భయం చేత బంధించబడ్డాం. But the Lord came. ప్రభు వచ్చారు, He went to the cross. సిలువకు వెళ్ళారు, He conquered. ఆయన జయించారు. He conquered sin. ఆయన పాపమును In జయించారు. him there is no sin. ఆయన యందు పాపం లేదు. He knew no sin. ఆయన పాపం ఎరుగడు. He did no sin. ఆయన పాపం He చేయలేదు. conquered sin. పాపమును జయించాడు. He was born sinless. ఆయన పాపరహితుడిగా He జన్మించాడు. died sinless. ఆయన He పాపరహితుడిగా lived a జీవించాడు. sinless life. ఆయన పాపము లేకుండా జీవించాడు. He conquered sin. పాపమును జయించాడు. That is why he conquered the law, fulfilled the law. అందుకొరకే ధర్మశాస్త్రము నెరవేర్చిన That's వాడయ్యాడు. why death could not contain him. మరణం ఆయన్ని He బంధించలేదు. conquered death and hell. ఆయన మరణమును నరకమును He జయించినాడు. conquered the Satan. సాతానును జయించాడు. And whoever believes in him, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. he will give that victory. ఆ విజయము ఆయన యందు విశ్వసించిన వారికి ఇవ్వబడుతుంది. He came not to conquer, ఆయన జయించడానికి రాలేదు, but to give that victory to you and to me. ఆయన జయమును ఆయన యందు విశ్వసించిన వారికి ఇవ్వడానికి వచ్చాడు. That is why we need to exercise that victory. ఆ విజయమును మనం ఆస్వాదించాలి. We need to conquer our temptations. మన శోధనల మీద జయం పొందాలి. We need to conquer the sin that comes on our way. మన మార్గంలో వచ్చే పాపం మీద జయం There పొందాలి. is so much of world around us. మన చుట్టూరు లోకం ఎంత ఉంది. We need to conquer the world. లోకమును జయించాలి. The Lord said, "I have conquered the world. I have got victory over the world. ప్రభువే చెప్పారు, నేను లోకమును జయించి ఉన్నాను. Behold, I have overcome the world." నీవు లోకమును జయించబడవాలి. He said, "Behold, I have overcome the world." ప్రభు అన్నారు, ఇదిగో నేను లోకమును జయించున్నాను. 1 John he says, మొదటి యోహానులో "You have overcome the world." మీరు లోకమును జయించున్నారు. Having received his victory, ఆయన విజయమును పొందుకుంటూ we need to live a life of victory. విజయవంతులుగా మనం కొనసాగాలి. Fifthly, ఐదవది, he came as a merciful and faithful high priest. ఆయన కనికరము నమ్మకము కలిగినటువంటి యాజకునిగా వచ్చారు. Because he was tempted, ఆయన శోధింపబడినందున, because he struggled, ఆయన శ్రమ పెట్టబడినందున, because he suffered, ఆయన ఎన్నో శ్రమల పాలైనందున he is able to sympathize with us. ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. He is a sympathizing high priest. ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి ప్రధాన యాజకుడు. Chapter 5, 6 and 7, 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలు we see more about the high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వాన్ని గురించి మనం అక్కడ చదువుతాం. Chapter 1 మొదటి అధ్యాయం talks about that he is the deity of the Lord, Son of God. ఆయన దైవ కుమారుడు, ఆయన దైవత్వాన్ని గురించి మొదటి అధ్యాయంలో చదివాం. Chapter 2, రెండో అధ్యాయం we saw the humanity, the Son of Man. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చూస్తున్నాం. 5 important aspects of the Son of Man we saw. దైవ కుమారుని గురించినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూశాం. Came to be a substitute for us. మన నిమిత్తం మనకు బదులుగా ఆయన దిగొచ్చారు. He came as the author of our salvation. రక్షణకర్తగా దిగొచ్చారు. He is the one who is our perfectly sanctifies us. సంపూర్ణముగా పరిశుద్ధపరచుబడివానిగా వచ్చారు. He is our sacred deliverer. ఆయన మనకు విమోచనకర్తగా వచ్చారు. He is our sympathizing high priest. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా మన సహానుభవం కలిగినటువంటి వాడుగా వచ్చాడు. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని కలిగి ఉన్నాం. Before telling all these great characteristics of the Lord, ప్రభు యొక్క ఇన్ని గొప్ప సుగుణాలు చెప్పక మునుపు he says,
ఆయన అన్నాడు, take heed. మీరు జాగ్రత్తగా వినండి, Take heed. జాగ్రత్త పడండి, Otherwise you will drift away. లేకపోతే తప్పుతారు. Center your life on Jesus Christ. మీ యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభువారు కేంద్రంగా ఉండాలి. Let your focus be, your life be centered around the word of God. మీ జీవితం దేవుని వాక్యం కేంద్రంగా పెట్టుకున్నది ఉండాలి. Because this is a supreme revelation. ఎందుకనగా ఇది ఉన్నతమైన ప్రత్యక్షత. When we center our life, we have a Christ-centered life. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని కేంద్రంగా ఉంచుకున్న జీవితం ఉంటుందో, Church-centered life. సంఘమును కేంద్రంగా ఉన్న జీవితం ఉందో, Word-centered life. వాక్యమును కేంద్రంగా చేసుకున్న జీవితం We ఉందో, will grow into His maturity. ఇప్పుడు మనం ప్రభు యొక్క ఎదుగుదలలోకి వస్తాం. And then the Lord will take us back to His glory and presents us before the whole creation as His children. దేవుడు తన మహిమలోనికి తిరిగి మనల్ని చేర్చి లోకమందరి ముందు మనలను ఆయన స్థాపించి ఉన్నాడు. Not only we understand His workings in us, ఆయన చేసినటువంటి కార్యములు మనం గ్రహించడం మాత్రమే కాదు, we need to practically do that in our lives. మన వ్యక్తిగత జీవితంలో క్రియాశీలకంగా వాటిని చేస్తూ ఉండాలి. Live a holy life. పరిశుద్ధంగా జీవించాలి, Live a victorious life. విజయవంతంగా జీవించాలి, Live a sympathizing life. మనము సహాయకరమైనటువంటి జీవితం చేయాలి, Live like a holy priest, praying for others. ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి పరిశుద్ధ యాజకులు ఉండాలి. Great salvation we received. గొప్ప రక్షణను పొందుకున్నాం, We need to preach that salvation. ఆ రక్షణను ప్రకటించే వారు అవ్వాలి. Angels do not have the luxury or the privilege to preach God's salvation because they have not experienced salvation. దేవదూతలు రక్షణ అనుభవం లేని వారు గనుక ఇంత గొప్ప రక్షణను ప్రకటించేటువంటి ఆధిక్యత, భాగ్యము, ఐశ్వర్యము దేవదూతలకు లేదు. That is a privilege for you and for me. ఈ ఆధిక్యత నీకు నాకు ఇవ్వబడింది. The Lord is coming very soon. ప్రభు త్వరగా వస్తున్నారు. Let us use every opportunity to share the gospel and prepare ourselves and prepare many others for His glorious appearance. సువార్త ప్రకటించుటకు మనలను సిద్ధపరచుకుని ఇతరులను సిద్ధపరిచేటువంటి వారంగా, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.